కల్తీ నెయ్యి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలా అయితే కనిపించట్లేదు. కానీ ఫైనల్‌గా తేలుస్తున్నది ఏంటి అంటే, జంతు కొవ్వు, ఆవు కొవ్వు ఇయన్నీ కలిసినా కలవకపోయినా కెమికల్‌తో తయారు చేసిన నెయ్యితో అసలు వాస్తవానికి అది నెయ్యే కాదు. కొన్ని కెమికల్స్‌ని నెయ్యిగా మార్చి దాన్ని లడ్డూకి వాడారు. అక్కడ నెయ్యి అనే పదం కూడా వాడకూడదేమో. ఎందుకంటే అవి కంప్లీట్ కెమికల్స్ అని తేల్చేస్తున్నారు. తాజాగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా తెర మీదకి వచ్చారు. ఈయన టీటీడీ మాజీ చైర్మన్. ఈయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైనా కల్తీయే జరిగింది కదా, కొవ్వు అయితే ఏముంది, కెమికల్ అయితే ఏముంది, ఇది ఒక పెద్ద మహా అపచారం. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అనేది కొన్ని అంశాలు లేవనెత్తారు. అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు హిందువులకు సంబంధించి కూడా ఈ అంశాన్ని, హిందువులంతా నిద్రానం వేడాలి, దీని మీద ఏదో మేము భక్తులు అని చెప్పుకుంటే సరిపోదు, దీని మీద పోరాడాలి అనేది. అంటే దీన్ని రాజకీయ కోణంలో కంప్లీట్ గా ఇప్పటికే తీసుకెళ్లిపోయారు. ఇంకా దీని నుంచి ఎలాంటి ప్రయోజనం ఆశిస్తున్నారు? నిజంగా ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పినట్టు నెయ్యి సరఫరాకు ఒక కొత్త వ్యవస్థని, లేదంటే ఒక సొంత వ్యవస్థని ఏర్పాటు చేసే ఆలోచన ఏమన్నా చేస్తారా? ఇది మనం కూడా డిబేట్ లో చాలా సార్లు మాట్లాడాం. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫైనల్ గా వీళ్ళు తేలుస్తున్నది ఏంటి అంటే, కొరియా టు తిరుమల, ఇది కంప్లీట్ అసలు నెయ్యే కాదు, కొరియా నుంచి వచ్చిందట. అదేదో మోనోగ్లిజరైడ్స్, దాని ద్వారా నెయ్యి రూపంలో ఒక ద్రవాన్ని అనాలేమో, దాన్ని నెయ్యని కూడా అనకూడదేమో, దాన్ని తయారు చేసి ఇన్ని రోజులు లడ్డూలో వాడేశారు. ఇది మహా అపచారం కాదా? అంటే ఫైనల్ గా ఎటు నుంచి ఎటు వెళ్ళబోతోంది ఇది? నన్ను అడిగితే ఇవాళ ఈ డిబేట్ తర్వాత మనం డిబేట్లు దీని మీద తగ్గించుకోవడానికి తప్పదంటే చేద్దాం కానీ వద్దు, ఇంకా ఆపేయడం బెటర్. వీడియోస్ కూడా చేయడం కూడా నేను కూడా తగ్గిస్తాను. ఎందుకంటే పాపంలో మనం కూడా భాగస్వామి అయిపోతామేమో అని భయం వేస్తుంది. ఈ పాపం ఎలాంటి పాపం అంటే, వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం ధర్మ వినాశనం జరుగుతుంది, ధర్మాన్ని దిగజారుస్తున్నారు, నిజాల కంటే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు సిబిఐ తరపున వేసింది సిట్టు, సుప్రీంకోర్టు వేసింది. రాష్ట్ర సిట్టు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుంటే కేంద్ర సిట్టు కూడా కాదు, అది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్టు. మీరు చెప్పే కొరియా నుంచి వస్తే కొరియా నుంచి ఇదిగో వచ్చింది అని వాళ్ళు చూపెట్టేవాళ్ళుగా, వదిలిపెడతారా? అక్కడ ఏమైనా ఉందా ఛార్జ్ షీట్ లో కొరియా నుంచి? బోలేబాబా ఇక్కడ మళ్ళీ మధ్యలో అదే అనేది, పోనీ బోలేబాబా కొరియా నుంచి తెచ్చుకున్నాడని ఏమైనా ఉందా? ఆయన తెచ్చుకొని అక్కడి నుంచి తయారు చేసి అదే ఏమన్నా ఉందా వాడి దగ్గర? వాళ్ళు చెప్పింది దాంట్లో ఛార్జ్ షీట్ లో, బోలేబాబా దగ్గర పాలు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఆవులు గేదెలు లేవయ్యా, కాకపోతే వాడు ఇదిగో పామాయిల్ కొనుక్కున్నాడు, డాల్డా కొనుక్కున్నాడు, ఇంకోటి కొనుక్కున్నాడు, అదే హ్యాండ్ పిక్లు కొనుక్కున్నాడు, కాబట్టి వాటితో నెయ్యి తయారు చేసి ఉండొచ్చు అనుకుంటున్నావు అని చెప్పాడు. అందుకని అది తయారు చేశాడని కన్ఫర్మ్ చేయాలి అక్కడ. దాంట్లో వాడు ఇన్వాయిస్ చూశారు వాళ్ళు, అంటే టెక్నికల్ గా చెక్ చేశారు. చెక్ చేస్తే వాడు నెయ్యి అయితే ఆవులు లేవు వాడి దగ్గర, కానీ ఇవన్నీ కొన్నాడు కాబట్టి అన్నట్టు. ఈ వ్యాపారాలు కూడా ఉన్నాయి వాడికి, నెంబర్ 1. రెండోది, హ్యాండ్ బ్రేక్ లాంటిది దేనికి వాడతారు? అక్కడ క్లీన్ చేయడానికి వాడతారు. అవి కొన్నాడు అని రాస్తే అవి కలిపారు అని రాసేసారు వీళ్ళు. వెంటనే పబ్లిక్లో ఇప్పుడు నిన్ననే మనం అన్నాం, మొన్న నేనే అన్నా, ఇప్పుడు ఆవు కొవ్వు పంది కొవ్వు అయితే ఎన్ని ఆవుల్ని చంపాలి, ఎన్ని పందుల్ని చంపాలా, ఎన్ని చేపలకి చంపాలా అన్నటువంటిది. 5 ఏళ్ళు వీళ్ళు ఏంటి 65 లక్షల కిలోలో ఎంతో అన్నారు. 65 లక్షల కిలోలకి ఎన్ని ఆవుల్ని చంపాలా, ఎన్ని చంపాలి? ఎందుకంటే 1 కిలో మాంసానికి 100 గ్రాములో 300 గ్రాములు వస్తుంది, కానీ నెయ్యి కిలోకి 2 కిలోలు రాదు కదా నెయ్యి. వీళ్ళు చెప్పినట్ట ఆ జంతు కళేబరాల నూనె ఆ లెక్కను చూస్తే 65 లక్షల కిలోలు అంటే దగ్గరగా ఒక 200 కోట్ల కిలోల బరువైనటువంటి జంతువుల్ని చంపుండాలి. 200 కిలోల బరువైనవి అంటే ఎన్ని లక్షల ఆవులు, ఎన్ని లక్షల పందులు, అవన్నీ ఎవరు పెంచారు, ఎవరితో తయారు చేశారు, ఎక్కడి నుంచి కొన్నారు? అదంతా ఉంటే సిబిఐ ఊరుకుంటుందా? సిబిఐ అనేది కేంద్రం తరపున పనిచేస్తుంది దర్యాప్తు సంస్థని మనమే చెప్తున్నాం కదా. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కదా. అదంతా ఉంటే చూస్తా ఊరుకుంటారా బీజేపీ వాళ్ళు? సెంట్రల్ గవర్నమెంట్ చూస్తా ఊరుకునేదా? సిట్టు సైలెంట్గా వదిలేసేదా? తీసి బొక్కలో తాట తీసి వదిలిపెట్టేది. మామూలు వ్యవహారం కాదు అది, ఆషామాషి కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది ఎట్లుందంటే, ప్రపంచంలో అదేదో స్పెషల్గా కనుక్కున్నటువంటి వాళ్ళకి నోబెల్ అంటే శాంతి బహుమతి అనుకోండి, మిగతా ఈ ప్రత్యేకంగా కనుక్కున్న వాళ్ళకి ఇస్తారు కదా, అట్లాంటి బహుమతులు ఇవ్వాలి వీళ్ళకి. ఎలాగా? నెయ్యి వాసన వచ్చింది, నెయ్యి కాదు, నెయ్యి వాసన వచ్చింది కానీ నెయ్యి కాదు, నెయ్యే కానీ కెమికల్ అది.
ఇది తయారు చేశారు. ఇంతవరకు ప్రపంచంలో ఎవడు పాపం అలా ఉంటే అమెరికా వాడు అమ్ముకునేవాడేమో, ప్రపంచం అంతా ఆఫ్రికా ఖండం వాళ్ళు అమ్ముకునేవాళ్ళేమో. వాళ్ళు ఎవరికి తెలియని టెక్నాలజీ కనిపెట్టినోడికి ప్రత్యేక పురస్కారం ఇవ్వాలి. ఇంకోటి ఏంటి, ఒక్కళ్ళకు కూడా ఏ అనారోగ్యం రాలేదు, ఒక్కడు కూడా చచ్చిపోలేదు. బాత్రూమ్ డ్రింక్ మీరు చాలాసార్లు చూస్తారు, ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు బాత్రూమ్ యాసిడ్ తాగారని చెప్పి, గుర్తుంది కదా. బాత్రూమ్ యాసిడ్తో మొహాలు కాలినోళ్ళు కూడా ఉన్నారు, గుర్తుంది కదా. అనేక మంది మొహాన కొడితే యాసిడ్తో గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు, అలాగే యాసిడ్ తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, యాసిడ్ తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి యాసిడ్ తో కలిపి లడ్డు తింటే మనిషి బతుకుతాడా? ఇన్నాళ్ళు ఉంటామా మనందరం? దాంట్లో దేవుడు కాపాడాడంట. కరెక్ట్, దేవుడు కాపాడాడు వీళ్ళ వార్తల నుంచి, వీళ్ళ ప్రచారం నుంచి. ఓవరాల్గా భగవంతుడి దయ వల్ల ఆ పాపంలో మనం పాలు పంచుకోకుండా ఉన్నాము అని సంతోషపడుతున్నాను. బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే, సరే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారంటే, ముందేమో తిరుమల తిరుపతి దేవస్థానం, నిన్న జగన్ రైట్ చేయగానే సీన్ మారిపోయింది. రైట్ చేసిన అసలు పాయింట్ ఏంటి, స్విట్ ఇచ్చిన నివేదికలో ఒక 4 ట్యాంకర్లని ఈ ప్రభుత్వం వచ్చిన నెల తర్వాత వచ్చినాయి బోలేబాబా డైరీ నుంచి. వాటిని రిజెక్ట్ చేసింది టీటీడీ, టెస్ట్ చేసి రిజెక్ట్ చేసింది, కనిపెట్టి రిజెక్ట్ చేసింది. చేస్తే అవి కింద గోడౌన్ దగ్గర పెట్టి అయ్యే ట్యాంకర్లని మళ్ళీ తెచ్చి కలిపేశారు వేరే కంపెనీ పేరుతో. అది ఎవరి హయాంలో జరిగింది? వీళ్ళ హయాంలో జరిగింది. ఇది సిట్ నివేదికలో ఉంది. అదే విషయాన్ని జగన్ ప్రస్తావిస్తున్నాడు. జగన్ టైంలో కలిపారన్నటువంటిది లేదు అక్కడ. దాంట్లో వీళ్ళు చెప్పినట్టు పందికొవ్వు ఆవుకొవ్వు అప్పుడు ఎన్డీడీబీ నివేదిక, తర్వాత వీళ్ళు చేయించిన ఎన్డీడీబీతో పాటుగా ఇంకొక నివేదిక, 2 నివేదికలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఆ రెండిట్లలో కూడా అవి జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కాదని తేలింది. అదే సందర్భంలో వాళ్ళు అనుమానం వ్యక్తం చేసిందల్లా నెయ్యి వాళ్ళంత ఉత్పత్తి సామర్థ్యం లేదు కాబట్టి వాళ్ళు కృత్రిమంగా చేసి ఉండొచ్చు అన్నటువంటి అనుమానం వ్యక్తం చేసింది. ఆ సదరు ఎవరెవరు ఆ కంపెనీల వాళ్ళని అరెస్ట్ చేసింది మొత్తం 36 మంది మీద కేసులు పెట్టింది, 36 మంది మీద. అందులో ఆ కంపెనీల్లో ఇదే టీటీడీకి సంబంధించిన ఉద్యోగుల మీద కేసు పెట్టింది, కానీ టీటీడీ బోర్డుకు సంబంధం అని చెప్పలేదు అక్కడ. ఇది కీ పాయింట్. రెండవది అంటే ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో వచ్చిన ట్యాంకర్లలో అంతకుముందు 18 జగన్ టైంలో రిజెక్ట్ చేశారు, 14, 19లో చంద్రబాబు టైంలో 15 రిజెక్ట్ చేశారు. ఈ ప్రొసీజర్ తయారు చేసింది కూడా చంద్రబాబు టైంలోనే, ఏది చెక్ చేసే ప్రొసీజర్, ఎలా నెయ్యిని ఎలవ్ చేయాలన్నట్టు దాని ప్రకారమే చేశారు. వీళ్ళు వచ్చాక కూడా వాళ్ళు అందులో చెక్ చేసే ప్రొసీజర్ ఏం మార్చలా, ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ మార్చారు. చిన్న చిన్న కంపెనీలో అయినా ఇవ్వచ్చు అని, అంతేగాని టెస్ట్ చేసే ప్రొసీజర్ ఏం మార్చాల, అదే ఇంప్లిమెంట్ చేశారు. దాంతోపాటు అనుమానం వచ్చినప్పుడు ఆయనకి కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరు సుబ్బారెడ్డి ఆయనే దాన్ని విచారణకు పంపించాడు కమిటీ, నివేదిక కూడా అట్లాగే వచ్చింది. తర్వాతనే ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన సిట్టు ఏ కొవ్వు లేదని చెప్పింది. ఇక్కడ కొవ్వు పాయింట్ని నిదానంగా తగ్గించి అది ఎప్పుడైతే బూమరాంగ్ అయిందో ఇక ఈ కాన్సెప్ట్ బిగిన్ చేశారు. ఏంటది, ఏది కెమికల్ అని. ఆ కెమికల్లో శృతి మించి ఆడెవడో 2-3 ఛానల్లోళ్ళు వాగారు, వాళ్ళు కొన్నది ఇది అని రాస్తే కలిపేశారని వాళ్ళు మాట్లాడారు. స్వయంగా చంద్రబాబు గారు పేపర్లలో వస్తున్నాయని మాట్లాడారు. నిన్న పేపర్లలో వస్తున్నాయని మాట్లాడారు. పేపర్లలో వచ్చేది ఏంటండి, నువ్వు ముఖ్యమంత్రివి ఎలా మాట్లాడతావు అది అసలు? ఒకసారి ఆలోచించాలి కదా. అంత సీరియస్ అంశం మీద అసలు బాత్రూమ్ యాసిడ్తో లడ్డు తయారవుతుందా? వీటితో నేను అనేది ఏంటంటే మీరే తయారు చేయండి అది అట్లాగా, ఇవన్నీ మీరు చెప్పిన పదార్థాలతో తయారు చేసి చూపించండి, మీరు తిని చూపించండి బతికున్నామని చెప్పేసి. అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు, ఓహో ఇట్లాంటివి తిన్నామనేది. ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో తెలియట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు సిట్ యాక్షన్ తీసుకోమన్న వాళ్ళలో ధర్మారెడ్డి జగన్ టైంలో మనిషి, మిగతా ఇద్దరు ఎవరు, శ్యామలరావును అనిల్ కుమార్ సింఘాల్. అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఈ టైంలోనే కదా. అంతకు ముందు అనిల్ కుమార్ సింఘాల్ తెలుగుదేశం హయాంలోనే ఈవో, ఆయన కొనసాగించాడు జగన్. ఆయనే పీకేలా, వాళ్ళ మనిషి ఏం పెట్టుకోవాలా, అనిల్ కుమార్ సింఘాల్నే పెట్టుకున్నాడు, కంటిన్యూ చేశాడు. అనిల్ కుమార్ సింఘాల్ మీ దగ్గర చేస్తే రైటు, వేరే ప్రభుత్వం చేస్తే తప్పైపోతాడా? శ్యామలరావే కదా ఇది బయటకు చెప్పి ఆ రోజున డాల్డా అని చెప్పాడు ఆయన, లేదు జంతుకోవని ఈయన చెప్పారు. చివరికి ఆయన్ని నిదానంగా పక్కన పెట్టారు. ఇప్పుడు
ప్రక్షాళన మేము వాళ్ళతో చేశామని చెప్తున్నారు శ్యామలరావును అనిల్ కుమార్ సింఘాల్తో. ఇంకా అంతకంటే దారుణం ఏంటండి? మీరే పెట్టిన మనుషులు తప్పు చేస్తే మీదవుతుంది. ఇంకోటి, వాళ్ళు ఇప్పుడు నోరెప్పాలి నిజమేం జరిగింది అన్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని పాప కోపంలోకి నెడుతున్నారు. ఇప్పుడు ఇవాళ లడ్డూలు తయారు చేసే ఆ శ్రీ వైష్ణవులా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పాలి వాళ్ళు నిజంగా ఏం తయారు చేశారు ఏంటి అన్నది. వాళ్ళకి ఇట్లా కెమికల్ ఇచ్చారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రత్యేకంగా కెమికల్ ఇచ్చి కలపమన్నారు. అంతే కదా, ఇప్పుడు లడ్డూ సెంటర్లోకి వెళ్ళాలిగా కెమికల్, ఏది ఆ బాత్రూమ్ యాసిడ్ ఇది అది కలిపేసేసి అక్కడ చేశారా? లేదు. పోనీ ఇంకేదైనా సెంటర్లో తయారు చేసి కలిపిచ్చారా? అదేదో చూపెట్టండి మీరే. నోటికి వచ్చిన ఇది తిరుపతి, ఇది 2వ దశలో ఇక్కడికి వెళ్ళారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చంద్రబాబు గారు అన్ని గుళ్ళల్లో ఇదే జరిగింది, ఆర్గనైజ్డ్గా చేశారని చెప్తున్నారు. అంటే అన్ని గుళ్ళల్లో ఈ 5 ఏళ్ళు మనం తిన్న ప్రసాదం అంతా ఇట్లాగా ఏది యాసిడ్ను బాత్రూమ్ యాసిడ్ కలిపింది ఇదంతా. మరి అక్కడ తయారు చేసిన ప్రసాదాలు తయారు చేసిన సంస్థల వాళ్ళు అందరూ చెప్పాలి, ఆయా సంస్థలకి నెయ్యి తయారు చేసినటువంటి చెప్పాలి. ఇదే నిజమైతే సిబిఐ ఈ పాటికి ఏం చేయాలా? లేదా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి లేదు, సిబిఐ ఇన్వాల్వ్ అయింది. అక్కడ ఏం చేయాలా? రాష్ట్రంలో మొత్తం ప్రసాదం తయారు చేసిన వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలందరినీ జైల్లో పెట్టాలి. ఆ సంస్థల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ సీజ్ చేయాలి. అందులో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అంతే కదా. గుళ్ళకి సరఫరా చేసిన వాళ్ళందరూ పాపాత్ములే కదా, వాళ్ళందరూ ఈ తప్పులో భాగస్వాములే కదా. ఆ సంస్థలో వాళ్ళందరూ కూడా ఆ పాపంలో పాలు పంచుకున్నట్టే కదా. ఆ సంస్థలు సప్లై చేసిన యజమానులందరూ దొంగలే కదా. అలాగే వాటితో లడ్డు తయారు చేసిన వాళ్ళందరూ దుర్మార్గులే కదా. ఇది కదా వీళ్ళు చెప్తున్నటువంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డో లేకపోతే వైవి సుబ్బారెడ్డో కరుణాకర్ రెడ్డో వీళ్ళు వెళ్ళి ఆ గుళ్ళల్లో లడ్డు తయారు చేయలేదు కదా, ఆయనే చెప్తున్నాడు కదా. అది తయారు చేసేటటువంటి ఆ పదార్థం ఇచ్చారంటే ఇప్పుడు మరి ఆ కంపెనీలన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు? రాష్ట్రంలోనే అన్ని సీజ్ చేయాలిగా మనం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అవుతుంది, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక దాడి అవుతుంది. ఏది జెరూసలేంలోనూ లేకపోతే ఎక్కడెక్కడో జరిగిన దాడులు కాదు, ధర్మం మీద శతాబ్దాల క్రితం జరిగిన దాడుల తరాలు చూపెడుతున్నారు. నిజంగా అంత జరిగిందా? ఏసఐ మొత్తాన్ని తీసుకెళ్లి జైళ్ళలో పడేయండి, లక్షలాది మంది జైళ్ళలో ఉండాలి. వాళ్ళ రాష్ట్రంలో ఉన్న గొళ్ళల్లో అన్నిట్లలో ఇవన్నీ సీజ్ చేయాలి, ఎవడెవడు చేశాడు వాళ్ళందరినీ. అది కాదు జరగాల్సింది. ఇక్కడ 2022లో కూడా అప్పుడు నమూనాలు పరీక్షించినప్పుడు అప్పుడు కూడా కల్తీ జరిగిందని తేలిందంట కదా సార్, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? వైవి సుబ్బారెడ్డి అదే కదా చెప్పింది. నా దగ్గరికి ఆ రిపోర్ట్ వస్తే ఎవరో చెప్తే నేనే దాంట్లో ఎన్డీడీబీది చేయమని చెప్పి సంతకం పెట్టింది నేనే. కానీ ఆ తర్వాత ఆ రిపోర్ట్ వచ్చింది నా ఎదురుగుండా పెట్టలేదు, బోర్డులో వచ్చిందన్నది నాకు చెప్పలేదు, పెట్టలేదు. వస్తే ఆటోమేటిక్గా చర్య సంబంధిత అధికారులు తీసుకుంటారు. ఇది బోర్డు తీసుకోదు కదా చర్య. బోర్డు ముందు అధికారులు ప్రపోజల్ పెడతారు, అప్పుడు లోపం ఎవరిదవుతుంది? ఆ సంబంధిత అధికారులు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు కదా, మొన్న అరెస్ట్ చేసి కేసు పెట్టారు కదా వాళ్ళ మీద కూడా. ఆ రోజున 22లో ఎన్డీడీబీతో టెస్ట్ చేయించమని చెప్పింది వైవి సుబ్బారెడ్డి. ఆ నివేదిక ఇట్లా వస్తే వైవి సుబ్బారెడ్డి నోటుకు టీటీడీ అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి నోటీస్ తీసుకెళ్ళాలి. ధర్మారెడ్డి ఈ రోజు వరకు నోరు మీద పట్ల ఎవరికి చెప్పట్లేదు దాని మీద. వాస్తవానికి అప్పుడు ఈవో బాధ్యత అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది. ఈవోకి తెలిసి ఉండాలి. ఈవో రాజకీయ పదవి అయింది ఖచ్చితంగా. నేను అనేది నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు నెయ్యి ప్రొక్యూర్మెంట్ ఎక్కడెక్కడి తీసుకోవాలి, ఇవన్నీ బోర్డు నిర్ణయం తీసుకోదు. డెసిషన్ అధికారులు పెడతారు బోర్డు ముందు, ఇది ప్రతిపాదన అని. రిజెక్ట్ చేయొచ్చు, ఓకే చేయొచ్చు. అంతేగాని బోర్డుగా నువ్వు వెళ్ళి వీళ్ళ దగ్గర కొనుని చెప్పదు ఏ బోర్డు కూడా. ఇంటర్నల్ గా గేమ్ నడిపి ఉద్యోగులకు చెప్పి ఉద్యోగుల చేత ప్రపోజల్ పెట్టించాలే కానీ డైరెక్ట్ గా బోర్డు పెట్టదు ప్రతిపాదన ఏది కూడా. బోర్డులో ఫస్ట్ ఉద్యోగులు కానీ అధికారులు కానీ ప్రపోజల్ పెట్టి ఈవో దగ్గరికి తీసుకెళ్తారు. ఈవో ఆయన కూర్చుని మాట్లాడుకుని ఏది అవసరమో బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది ఏది అవసరం ఉంటుందో ఆర్థిక పరమైన లింక్ ఉన్న ప్రతి దాంట్లో కూడా బోర్డు దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత ఈవోది. బోర్డు అది చర్చించి ఓకే చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అంతే తప్పించి బోర్డుగా ఒక నిర్ణయం తీసుకోదు. బోర్డుగా ఇదిగో వీళ్ళ దగ్గర నెయ్యి కొను అని చెప్పడానికి లేదు డైరెక్ట్ గా. ఏ ట్రస్ట్ బోర్డు మెంబర్ అట్లా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఉన్నారు కదా బోర్డు వాళ్ళు, లేకపోతే కనుక వీళ్ళకి తెలిసింది మా దగ్గర దుర్గా నెయ్యి వాళ్ళు తెలుసండి, లేకపోతే సంఘం వాళ్ళు తెలుసు, అక్కడ కొనండి బాగా అని చెప్పేసి వీళ్ళు బోర్డులో తీర్మానం చేస్తారా? చెయ్యరు. అదంతా ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంటది. ఇప్పుడు ఇంకోటి బోర్డులోని కొంతమంది సభ్యులతో కలిపి ఒక ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఉంటది. అందులో 4-5 ఉంటారు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి పార్థసారథి మంత్రి ఉన్నారు కదా, ఆయన, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అందులో మెంబర్లు. ఈ ఉద్యోగులు
వాళ్ళ ఎదురుగుండా బోర్డులో నిర్ణయం చెప్పాలా, ఇదిగో ఇట్లాగా వచ్చిందమ్మా ఇట్లా అని చెప్పాలి. వాళ్ళకి నలుగురితోనో ఐదుగురితోనో కమిటీ ఉంటుంది, వాళ్ళు ఫైనల్ చేసుకోవాలి, అధికారులు వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి. తర్వాత అది ఫైనల్ గా బోర్డు ముందుకు వస్తారన్నమాట, మెయిన్ బోర్డు దగ్గరికి. ఇది ఆమోదించడమా రిజెక్ట్ చేయడమా అన్నటువంటిది ఉంటుంది బోర్డు ప్రొసీజర్ లో ఉండేది. అది వీళ్ళుగా పెట్టరు బోర్డు వాళ్ళు అక్కడ. అందుకనినే దాంట్లో బోర్డు చైర్మన్లు వాళ్ళని పెట్టలేదు. ఎందుకని? అదే కారణం. సిట్టుకి నిబంధనలు తెలుసు కదా. ఇంకొకటి, ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు వీళ్ళు ఏది చూసి చెప్తున్నారు గొళ్ళకి సంబంధించి? వీళ్ళు నోటికి వచ్చినట్టు చెప్పేస్తున్నారు అన్ని గొళ్ళల్లో ఇదే అనేసి. ఏం చూసి చెప్తారు? భోలే బాబా డైరీ నెయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంకా కల్తీ జరిగింది. అన్ని చోట్ల రాష్ట్రం అంతా అది ఇవ్వలేదే. మరి అప్పుడు అన్ని గొళ్ళల్లో ఎందుకు చెప్తున్నారు మీరు? అన్నాలయాల్లో ఎందుకు ప్రజలందరినీ కూడా తీసుకొస్తున్నారు? అట్లాగా ఇబ్బంది పెడుతున్నారు, అవమానిస్తున్నారు. ఇంకోటి, ఆ భోలే బాబాకి ఫస్ట్ పేరు హర్ష్ డైరీ. దానికి ఫస్ట్ అనుమతి ఇచ్చింది ఎవరు? చంద్రబాబే కదా. అనుమతి ఇచ్చింది చంద్రబాబు, బ్యాన్ చేసింది జగన్. దాన్ని వాళ్ళే పేరు మార్చుకుని వచ్చారు, హర్ష డైరీ వాళ్ళు. భోలే బాబా ఒరిజినల్ పేరు భోలే బాబా కాదు, హర్ష డైరీ. హర్ష డైరీని చంద్రబాబు టైంలో అది కూడా ఎప్పుడు అప్రూవ్ చేశారు? వాళ్ళు చెప్తోంది వైసీపీ ప్రొజెక్ట్ చేస్తోంది. ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయారు కదా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఓకే చేశారట అది. దాన్ని ఆ తర్వాత వీళ్ళు వచ్చినప్పుడు బ్యాన్ చేశారు. అది మేబీ ఇది వచ్చాక అనుకుంటా. ఏది ఇప్పుడు ఎన్డీటీవీ నివేదిక అంటున్నారు కదా, అదే ఈయన చేయించింది సుబ్బారెడ్డి. ఇది 22లోనే ఆయన ఇచ్చింది రిపోర్టు. ఇదే ఆయన ఆదేశాలు ఇచ్చింది. అప్పుడే భోలే బాబాది రద్దు చేసింది వాళ్ళు, ఇదే హర్ష డైరీని. అప్పటి నుంచి నాడు భోలే బాబా పేరు మార్చుకుని చేస్తున్నాడు. ఇప్పుడు బేసిక్గా ఏమైపోయిందంటే సింపుల్ అండి, దేశంలో కోట్లాది ఆవులు లేవు. దేశంలో అన్ని రాష్ట్రాల గొళ్ళకి కూడా నెయ్యి కావాల్సిందే, ఆవు నెయ్యి. అలాగే కలకండ ఇవి చేస్తారు, అన్నిట్లో ఆవు నెయ్యేగా కావాల్సింది. ఎన్ని లక్షల ఆవులు ఉన్నాయి దేశంలో? ఎన్ని కోట్ల ఆవులు ఉన్నాయి? లేవు కావలసినంత. ఇదే మల్టిఫై చేస్తున్నారు. నేను ఇందాకే చెప్పినట్టు, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు, నూనెకి శనక్కాయలు ఎన్ని పండాల, శనక్కాయ గుళ్ళు, శనగపప్పు ఎన్ని పండాల మనకి, లేక ఏం చేస్తున్నారు? వాటిని మల్టిఫై చేస్తున్నారు. అట్లాగా జరిగేటప్పుడు కెమికలైజేషన్ ఖచ్చితంగా అది ఉంటుంది, నో డౌట్. ఇవాళ ఉన్న అన్నిట్లో దాంతోపాటు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, అంటే నిల్వ ఉండేందుకు ఎక్కువ రోజులు కలుపుతారు ఖచ్చితంగా. ఆయన పేరేంటి, సుబ్రహ్మణ్యం గారి దాంట్లో మనం మాట్లాడుకున్నది అదే ఎప్పటి నుంచి. భగవంతుడు ఇందుకోసమే మనకి ఇదంతా బయటికి తెచ్చాడేమో. భగవంతుడు కోరికను నెరవేరుద్దాం, ఒక డైరీ పెట్టండి, మీ సొంత డైరీలను దృష్టిలో పెట్టుకుని చెడగొట్టద్దు, ఒక డైరీ పెట్టండి. ఇప్పుడు గుజరాత్ది అమూల్ డైరీ ఆయనే చెప్పారు. అదే అమూల్ మనం రాష్ట్రంలో వేటాడి దాన్ని. జగన్ టైంలో అమూల్ డైరీ తెచ్చారు కదా ఇక్కడికి, దాన్ని పారిపోయేదాకా వదిలిపెట్టలేదు. ఇక్కడ పారిశ్రామికవేత్తలు వేధించింది వీళ్ళు ఆ రోజున అమూల్ డైరీ. ఇప్పుడు కూడా వీళ్ళు రాగానే దాన్ని మూగిపిచ్చేశారు. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ వీళ్ళకి సొంత డైరీలు ఉన్నాయి కాబట్టి. అసలు పాయింట్ ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున నేను నిన్ననే చెప్పాను, 1,00,000 ఆవులు కొనండి, 1,00,000 కాదు 2,00,000 ఆవులు కొనండి, అందరినీ దానం చేయమని, తలా 1,00,000 రూపాయలు 1,50,000 చేస్తారు. అలా చేసిన వాళ్ళందరికీ కూడా మీరు ఏడాదికి ఒకసారి దర్శనం ఇవ్వండి, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చక్కగా చేస్తారు. ఇప్పుడు ఇస్తున్నారు కదా బ్రేక్ దర్శనం, అదికి ఇన్ని లక్షలు కడితే ఏడాదికి 2 సార్లు దర్శనం, అట్లా ఉన్నాయి కదా ఫార్ములాలు. అట్లాగా 1,50,000 రూపాయలు ఆవుకి ఇవ్వమనండి, 1,00,000 రూపాయలు ఆవు కొనుక్కోవడానికి, 50,000 ఆవుకు కావాల్సిన గ్రాసానికి. దీంతో ఒక డిపాజిట్, ఒక సిస్టమ్ ఏర్పాటు చేయండి, గో సంరక్షణ నిధిని ఏర్పాటు చేయండి, లేదా సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని ఏర్పాటు చేయండి. దాంట్లో ఈ డబ్బులన్నీ పెట్టండి, పెట్టి ఆవులు కొనండి. ఓ 2,00,000 ఆవులు, ఎంతమంది జనం ఇస్తారో అన్ని, ఖచ్చితంగా ఎంతమంది ఇస్తే అన్ని ఆవులు కొనండి. కొని రైతులకు ఉచితంగా ఇవ్వండి, ఒక్కొక్కరికి 2 ఆవులు ఇవ్వండి ఉచితంగా. ఫస్ట్ చిత్తూరు జిల్లా వాళ్ళు, తిరుపతి వాళ్ళకి ఇవ్వండి, తర్వాత చిత్తూరు జిల్లా వాళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాత పక్కన ఉన్న కడప జిల్లా వాళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాత అవసరమైతే అవతల పక్కన బోర్డర్స్లో ఉండి తమిళనాడు వాళ్ళకి ఇవ్వండి, అవసరమైతే తర్వాత కడప వాళ్ళకి ఇవ్వండి. అట్లా 2 చొప్పున ఇవ్వండి. అట్లాగే రాష్ట్రంలో అన్ని గుళ్ళకి, గుళ్ళ చుట్టూతా ఉన్నటువంటి ఊళ్ళకి, పల్లెటూళ్ళలో ఉన్నాడు, గుడి చుట్టూ ఉంటాయి కదా, సింహాచలం, తర్వాత అన్నవరం, ఇట్లాగా ఆ గుళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ దుర్గగుడి, ఇట్లాంటి గుళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి రైతులందరికీ ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ తరపున సనాతన డైరీ అంటారా, లేకపోతే టీటీడీ డైరీ అంటారా, పెట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా పాల సేకరణ, మీరు గేదె పాలను మీరు సేకరించుకోండి, మీ డైరీలకి, మీ ప్రైవేట్ డైరీలకి. ఆవు పాల డైరీలు ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్క
రైతు కూడా దేవుడికి సేవ చేస్తున్నామని ఆ ఆవులకి మంచి గ్రాసం పెట్టి మరి పెంచుతారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేదా వాళ్ళనే పెంచమని చెప్పండి. ఆ పాలను కొనండి, మీరు కొని టీటీడీ తరపునే తీసుకోండి. ఆ పాలను మీరే కాగబెట్టండి, మీ డైరీలో కాగబెట్టి వెన్న తీయండి. పాలల్లో నుంచి వెన్న తీయచ్చు, పచ్చి పాలల్లో నుంచి. తర్వాత కాగబెట్టాక మేగడ వస్తుంది, దాంట్లోంచి వెన్న వస్తుంది. తర్వాత తోడేస్తే పెరుగు వస్తుంది, ఆ పెరుగు మీద మేగడ వస్తుంది, ఆ మేగడలోంచి వెన్న వస్తుంది. ఈ వెన్నంతా కరగబెట్టండి, నెయ్యి తీయండి, స్వామివారి కైంకర్యాలకు వాడండి, గుళ్ళో ఉన్నటువంటి పూజలకు వాడండి, గుళ్ళో ఉన్న భోజనాలకు వాడండి, అన్నిటికీ వాడండి, అన్ని గుళ్ళల్లో వాడండి. ఇయే 10 లక్షల ఆవులు కావాలంటే 10 లక్షలు కొనండి, అన్ని గుళ్ళకి కలిపితే. దీనివలన రైతులు బాగుపడతారు, ఆలయాలు బాగుపడతాయి, మంచి నెయ్యి దొరుకుతుంది, ఆరోగ్యకరంగానే ఉంటుంది. కనీసం ఆ పని చేస్తూ మీరు ఈ పని చేయండి, ప్రయోజనం. ఆ పని చేస్తూ ఈ ప్రచారం చేయండి, బాగుపడతారు, ఉపయోగం. అది వదిలేసి ఇది మాత్రమే చేస్తే మీరు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కొన్నట్టు. అంతే కదా. అది వదిలేసి ఇచ్చేస్తే స్వార్థ రాజకీయానికి హిందుత్వాన్ని వాడుకుంటున్నట్టు, అది నెగిటివ్ గా వాడుకుంటాడు. ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన భూమిక పోషిస్తున్నారా? వాస్తవంగా మొన్నటిదాకా జనసేన వాళ్ళు కూల్గా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు మనకు తెలియని దాంట్లో ఏలు పెట్టి దేవుడి విషయంలో తప్పు మాట్లాడకూడదు, మనకి తెలిసి మాట్లాడచ్చు, తెలియక మాట్లాడదు, తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు, ఇందులో రాజకీయాల కోసం అసలు మాట్లాడకూడదు. అందుకని చాలా వరకు కామ్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ నివేదిక వచ్చి వీళ్ళు డిఫెన్స్ లో పడ్డారో, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని పిలిచి 2.5 గంటలు కూర్చున్నాక కదా ఇదంతా నడుస్తుంది. తర్వాత బీజేపీని పిలిచి బీజేపీ వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు కదా, వాళ్ళని కూడా మాట్లాడమంటున్నారు కదా. వాళ్ళైతే జంతుకోవు ఇది మాట్లాడలేదు, సింథటిక్ నెయ్యనే మాట్లాడుతున్నారు మాక్సిమం వాళ్ళు. అంతే తప్పించి వాళ్ళు జంతుకోవు పందికోవు అంటలేదు. ఇప్పటికి కూడా వీళ్ళు పందికోవు జంతుకోవు అని మాట్లాడుతున్నారు. లేదని ఎవడు చెప్పాడని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పటికి కూడా ముందునే ఎవరు చెప్పారని జగన్ అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ తేడా అవుతుంది. రెండవది మన ఇష్టం, రాజకీయంగా మనం ఏం మాట్లాడినా పర్లేదు అన్నటువంటి. ఒక్కటే బాధేసేదల్లా తిరుపతితో బిగించేసి, తిరుపతి లడ్డు నుంచి బిగించేసి, పందికోవులు ఆవు కోవులతో బిగించేసి, ఇప్పుడు శ్రీశైలం నుంచి అన్ని గుళ్ళల్లో ఇదే జరిగిందంటే, నిజంగా అన్ని గుళ్ళల్లో జరగాలంటే లక్షలాది కిలోల నెయ్యి కావాలి, లక్షలాది కిలోలు. అంతే కదా, దీనికే 6 లక్షల కిలోలు అంటే మిగతాది మొత్తం కలిపితే 25 లక్షల 50 లక్షల కిలోలు నెయ్యి కావాలి కదా కనీసం. కనీసం ఒక 50 లక్షల కిలోలు 5 ఏళ్లలో అంటే, పోనీ 5 ఏళ్లలో కలిపి 50 లక్షల కిలోలు అనుకున్నాం. 5 ఏళ్లలో 50 లక్షల కిలోలు నెయ్యి అంటే వీళ్ళు చెప్పిన ఈ కెమికల్స్ అన్నీ అయితే గనక ఓ 25 లక్షల కిలోల కెమికల్స్ కావాలి కదా. ఈ 25 లక్షల కిలోల కెమికల్స్ వీళ్ళు చెప్పినట్టుగానే కొరియాలోనే తయారు చేయాలంటే కొన్ని వేల షిప్పులు తేవాలి ఇక్కడికి, వేల షిప్పులు. ఏమన్నా ఉన్నాయా? అట్లాగే వేల షిప్పులు తేవాలి. అట్లాగే తెచ్చి డైరెక్ట్ గా ఈ నెయ్యి తీసుకొచ్చి ఇది మాత్రమే మీరు వాడాలని ప్రభుత్వం ఆ గొళ్ళలో ఇచ్చి ఉండాలి. కానీ ఏ గుడికి ఆ గుడి నెయ్యి సపరేట్ గానే ఉందే. ఇప్పుడు అతని పేరేంటి గంట, అక్కడ సింహాచలం వెళ్ళాడు, విజయవాడ దుర్గుడికి ఎవరు వెళ్ళారు, తర్వాత అన్నవరం దగ్గరికి ఎవరు వెళ్ళారు, చెక్ చేశారు. అక్కడ ఇంకా బాగా మెయింటైన్ చేయాలయ్యా అన్నారు. ఎవరు సప్లై చేస్తున్నారు అక్కడ నెయ్యి? అవన్నీ సెంట్రలైజ్డ్ గా చేశారా? లేదే, లోకల్ గా ప్రొక్యూర్మెంటే కదా ఎక్కడికక్కడ. ఇప్పుడు వాళ్ళందరినీ మనం దొంగలు అంటున్నాం, అంత నెయ్యినే తప్పు అంటున్నాం మనం. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం దీంట్లో? ఇది దైవానికి మంచిదేనా, ధర్మానికి మంచిదేనా? సార్ ఒకటి ఇక్కడ రాజకీయ ధృవీకరణ అయితే జరిగిపోతుంది, రాజకీయ ధృవీకరణ చేసేస్తున్నారు. కల్తీ అయితే జరిగింది, అది జంతువు కొవ్వులు కాకపోవచ్చు కానీ కల్తీ అయితే జరిగింది, అందులో కెమికల్స్ అయితే కలిపారు అని. ఇందులో అధికారుల భాగస్వామ్యం వరకు ఉంది ఎంత అని అనుకోవాలా, జగన్ భాగస్వామ్యం ఎంత ఉంది అని అనుకోవాలి? వీళ్ళు చెప్పాలనుకుంటారు జగన్ భాగస్వామ్యం. ఏది వివేకానంద రెడ్డి జగన్ చంపేశాడు అన్నట్టు ఇది కూడా జగన్ చేశాడు అన్నట్టు ఒక సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇక్కడ కనబడుతోంది. అంటే ఒక ఈవోనో ఒక చైర్మన్ తీసుకునే నిర్ణయాల వెనక జగన్ అది కాదు. రాష్ట్రం అంతా ఓ వేలాది ట్యాంకర్లు జగను దక్షిణ కొరియా నుంచి తెచ్చి, ఉత్తర కొరియాను దక్షిణ కొరియా నుంచి తెచ్చి వాటిని జగను అన్ని గుళ్ళకి సప్లై చేశాడు డైరెక్ట్ గా. ఇది వీళ్ళు చెప్తోంది. అది అంతే కదా. అంటే హిందువులు ఒక మహా అపచారం జరిగిపోయిందని అయితే భావించాలి ఈ ప్రచారాన్ని, భావించమని చెప్తున్నారు ఇప్పుడు. అందుకని రెచ్చిపోండి మీరు అందరూ అని చెప్తున్నారు. ఇక్కడ ఇది జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవన్నీ సీజ్ చేయాలి కదా. నెయ్యి సప్లై చేసి అన్ని నెయ్యి కేంద్రాలు సీజ్ చేసేయాలి. ఎందుకంటే ఆ కేంద్రాల తరపునే కదా వచ్చింది.
అవును. లడ్డు తయారు చేసే వాళ్ళందరూ పాపం చేసినట్టే, ఆటిట్లో పని చేసిన వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు అయినట్టే కదా కెమికల్స్ కలపడంలో. ఉమ్, కూడా మనం తిన్నోళ్ళందరూ ఈ పాటికి ఏమైపోయి ఉండాలి ఉమ్, ఆ కెమికల్స్ తో తింటే? అవును. ఎవరైనా బతుకుతామో మనం కెమికల్స్ తో తింటే? ఉమ్. ఏం మాట్లాడుతున్నాం మనకేం అర్థం కాదు. సార్, ఒక రకంగా హిందుత్వ సంఘాలు కూడా దీంట్లో ఎంతవరకు స్పందించాలి అంతవరకే స్పందిస్తున్నాయా? దీన్ని వాళ్ళు కూడా ఒక రాజకీయం చేస్తున్నారు, దీని మీద రాజకీయ కోణంలో చూసి వదిలేస్తున్నాయా? వీళ్ళు ఇప్పుడు వాళ్ళని కూడా బెదరేస్తున్నారు, లేకపోతే రెచ్చగొడుతున్నారండి. ఉమ్, బీజేపీ వాళ్ళ మీద కూడా విపరీతమైన ప్రెషర్ చేస్తున్నారు. ఉమ్, మీరు చేసేయండి ఏదో ఒకటి అని చెప్పేసి. ఉమ్, ఎందుకంటే సెంటర్ లో బీజేపీ డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి దాని ద్వారా ఇక్కడ ఏంటంటే జగన్ అనే వాడిని ఒక ధర్మద్రోహి, అతను క్రిస్టియన్ కాబట్టి ఆ పాయింట్ మీద అతన్ని yes, ఉమ్, హిందుత్వ ద్రోహిగా చూపించి ఉమ్, తద్వారా వీళ్ళు ట్రై చేసింది ఓ ఇద్దరిని అరెస్ట్ చేస్తే వైసీపీకి శాశ్వతంగా దెబ్బతినేస్తారు అనుకున్నారు. తీరా చూస్తే ఆ అవును. సిట్ ఏమో అధికారుల వరకు పరిమితమైంది, అసలు అది లేదని చెప్పింది. ఉమ్, దాంతో డిఫెన్స్ లో పడిపోయారు. దానికి తోడు ఉమ్, అఫెన్స్ లో జగన్ వచ్చి క్షమాపణ చెప్పండి అనేటప్పటికి సమస్య అయింది. దాన్ని కవర్ చేయడానికి ఉమ్, వీళ్ళు హోర్డింగ్లు అయ్యేశారు. దాని మీద నంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడితే కొట్టడం జరిగిపోయింది. దాంతో ఉమ్, జనం అందరూ కూడా, హిందువులందరూ కూడా యాగ్రెసివ్గా హిందుత్వాన్ని కాపాడుతున్నారని అనుకున్నారు వీళ్ళు. కానీ ఉమ్, పబ్లిక్ లో ఏంటి ఇది, ప్రతి గుళ్ళో మనం తిన్న ప్రసాదాలన్నీ ఇట్లా అంటవేంటి వీళ్ళు అనేటువంటి చర్చ జరుగుతుండేటప్పటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటిది కాస్త జనం నమ్మే మనిషిని తీసుకొచ్చి అతని చేత చెప్పిస్తున్నారు పదే పదే. అతనికి కన్విన్స్ చేసి ఉంటారు. 2.5 గంటల పాటు అంటే క్లాస్ పీక్ ఉంటారు చంద్రబాబు గారు. లేదని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఉంటారు. లేదు 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 ఇదంతా అనేసి ఆయన ఉమ్, ఈయన ఏది చెప్తే అది నిజమని పూర్తిగా నమ్మే మనిషి ఉమ్. ఆయన అంటే టీచర్. నిజంగా మహాపచారం జరిగింది అనుకుంటే విహెచ్పి లాంటి హిందూ సంఘాలు ఈ పాటికి కోట చాలా క్లియర్ గా ప్రభుత్వానికి విశ్వ ల్యాచ్ పరిషత్ చేసి మద్దతు మొన్ననే ఇవ్వాలి కదా. ఒక రిలీజ్ చేసింది ప్రెస్ నోట్. దీంతో అనవసరపు రాజకీయాలు శిక్షించండి మీరు, మొత్తం ఉమ్, ఆలయాల పవిత్రత మీదను లడ్డూలకు సంబంధించినటువంటి ప్రసాదాలకు సంబంధించిన నమ్మకాన్ని చెడగొట్టదని చెప్పేసింది అది విశ్వ హిందూ పరిషత్. ఉమ్, 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 అదే ఈ హిందువుల్లో వచ్చిన చైతన్యాన్ని నార్త్ ఉమ్, ఇండియాలో పాజిటివ్ గా వాడుకుంటున్నారు, ఉమ్. సౌత్ ఇండియాలో నెగిటివ్ గా వాడే ప్రయత్నం చేస్తున్నారు, హిందువుల మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఫైనల్ గా వీళ్ళు నిజంగా మీరు చెప్పినట్టు ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేస్తారా? కొత్త వ్యవస్థని నెయ్యి సేకరణకి చేయాలా? భగవంతుడు వీళ్ళ మనసు మార్చి అది చెయ్యాలని నేను కోరుకుంటున్నా. దానివల్ల చాలా మందికి ఉపాధి కూడా లభిస్తుంది కదా ఉపాధే అలా కాదు, చేస్తే. అప్పుడు ఈ తప్పులు ఏమన్నా ఉంటే, ఈ పాపాలు ఏమన్నా పోతాయి, లేదు ఉమ్, పుణ్యం వస్తుంది. ఉమ్, ఉమ్. అది భక్తులు కూడా నమ్మకం కలుగుతుంది. రైట్, రైట్. చూద్దాం. మొత్తానికి ఇది కంప్లీట్ రాజకీయ కోణంలో అయితే తీసుకెళ్లిపోయారు. చివరికి దీన్ని కొరియా వరకు తీసుకెళ్లిపోయారు. కొరియా నుంచి కొన్ని రసాయనాలు దిగుమతి చేసుకొని ఆ రసాయనాలను నెయ్యిగా మార్చి వాడుతున్నారు అనేది. ఇలాంటి ప్రచారం చేయడం మహాపచారమా? నిజంగా అదే గనక జరిగితే అది ఖచ్చితంగా అపచారమే. కాకపోతే రాజకీయం కోసం హిందువుల మనోభావాల మీద ఇలాంటి ముద్ర వేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? జగన్ మీద వ్యతిరేకత పెంచడం కోసం. అది జరిగితే గనక అది ఎవరు క్షమించరాని పాపం అంటే ఇంకా దేవుడు క్షమించరాని పాపం అనమాట. ఆయన ఊరుకుంటాడో చూద్దాం భవిష్యత్తులో ఇంకా దీన్ని ఇంతటితో పులి స్టాప్ పెడతారా ఇంకా సాగదీస్తారు.